2012 కన్నా ముందు జరిగినటువంటి రిక్రూట్మెంట్‌లో అందరూ గూడా బీఎడ్, టీటీస్ లేదా డీఎడ్ చేసినోళ్ళందరూ గూడా ఎస్‌జిటికి అర్హత ఉన్నటువంటిది. 2012 డీఎస్సీ నుంచి ఓన్లీ టీటీసీ, డీఎడ్ చేసినటువంటి వాళ్ళే ఎస్‌జిటిలకు ఎలిజిబుల్ అన్న సందర్భంలో మరి అంతకుముందు అపాయింట్ అయినటువంటి ఎస్‌జిటి టీచర్లు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి పాఠశాలకు హెడ్ మాస్టర్ కావడానికి అర్హత లేదనడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటిది. కాబట్టి దీనిపైన ఒక స్పష్టత రావడానికి మేము గతం లోపట ఎన్‌సిటి వారికి రిప్రజెంటేషన్ చేయడం చైర్మన్ గారికి. దాని అనుగుణంగా ముందుకెళ్తున్నాం. మళ్ళీ కూడా రేపు మా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి గౌరవ మల్క కొమరయ్య గారు రేపు సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కలిసి ఈ విషయం పైన రిప్రజెంట్ చేయబోతున్నాడు. మరి ఎస్‌జిటిలుగా ఉన్నటువంటి వాళ్ళు 2012 కన్నా ముందు అంటే లేదా 2009 కన్నా ముందు రైట్ టు ఎడ్యుకేషన్ కన్నా ముందు అపాయింట్ అయినటువంటి ఎస్‌జిటి టీచర్సు బీఎడ్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా వారికి ప్రాథమిక పాఠశాల లోపల ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్గా అర్హత కల్పించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని సెంట్రల్ మినిస్టరు ధర్మేంద్ర ప్రధాన్ గారికి రిప్రజెంట్ చేయబోతున్నాడు. మరి మేము పాజిటివ్గా వస్తావి అనేటువంటి ఒక ఆశతోనే ఉన్నాం.